ఎక్స్క్లూజన్ మోడల్ అనే క్వశ్చన్స్ నుండి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 41 రిజల్ట్స్ ఈస్ 50 అండ్ if the average of the first 40 results is 49.5, find the last result అంటున్నారు. ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారు, 41 రిజల్ట్స్ యొక్క యావరేజ్ 50 అని చెప్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ 41 రిజల్ట్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 రిజల్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 49.5. అంటే 41 నెంబర్స్లో నుండి ఒక నెంబర్ లాస్ట్ నెంబర్ ఎక్స్క్లూడ్ అయ్యింది. ఫస్ట్ 40 అంటే ఎవరు ఎక్స్క్లూడ్ అయ్యారు, లాస్ట్ మెంబర్ ఎక్స్క్లూడ్ అయ్యాడు. అందుకని ఈ క్వశ్చన్ ఎక్స్క్లూజన్ మోడల్ క్వశ్చన్ అయ్యిందనమాట. సో జనరల్ మెథడ్ అప్లై చేసినట్లయితే ఎక్స్క్లూడ్ అయినటువంటి ఆ లాస్ట్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో 41 మెంబర్స్ టోటల్లో నుండి 40 మెంబర్స్ టోటల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 41st మెంబర్ అంటే లాస్ట్ మెంబర్ ఎవరో తెలుస్తుంది. సో 41 మెంబర్స్ టోటల్ ఎలా వస్తుంది మనకి, 41 × 50 మైనస్ దీంట్లో మనం 40 మెంబర్స్ టోటల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 40 మెంబర్స్ టోటల్ ఏమవుతుంది, 40 × 49.5. సో ఇది సింప్లిఫికేషన్ కనుక చూసినట్లయితే 45 200 155 200 + 5 205 అడిషనల్గా ఇక్కడ 0 ఉంది మైనస్ 450 చేయండి. ఫస్ట్ 450 ఎంత 200. ఇక్కడ నేను 49.5 ఉంటే 50 తీసుకున్నాను, అంటే హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కాబట్టి 4 halves 2 అనేది మనం మళ్ళీ వెనక్కి రావాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 200లో నుండి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 198 వస్తుంది. ఇక్కడ అడిషనల్గా 0 ఉంది కాబట్టి 1980 టోటల్ అవుతుంది. సో 2050లో నుండి 1980 సబ్ట్రాక్ట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే 2000లో నుండి ముందు కంప్లీట్గా 1980 సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుంది, 20 వస్తుంది. ఆ 20కి 50 యాడ్ చేయండి. సో ఈజీ ఆన్సర్ 70 అయిపోతుంది. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ను కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇది ఎక్స్క్లూజన్ మోడల్ ప్రాబ్లం జనరల్ మెథడ్ అప్లై చేసాం. దీని మీద వెర్బల్ టెక్నిక్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్స్క్లూజన్ మోడల్ ప్రాబ్లమ్ని ఇంక్లూజన్ మోడల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ 41 రాసి తర్వాత 40 రాసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 40 రాసి తర్వాత 41 రాసుకోవాలి. 40 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 49.5, 41 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 50. ఇప్పుడు 40 ఫస్ట్ మెంబర్ కావాలి కాబట్టి ఈజీగా ఆన్సర్ రావాలి అంటే 50 ప్లస్ అనాలి. ఎందుకని, ఇంక్లూజన్ వల్ల యావరేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ తీసుకోవాలి, డిక్రీజ్ అయినప్పుడు మైనస్ తీసుకోవాలని నేర్చుకున్నాం మనం. సో ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 0.5 ఇంక్రీజ్ అయింది. అలా ఎంతమందికి యాడ్ అయ్యింది, 40 మెంబర్స్కి యాడ్ అయ్యింది. సో ఇంటూ 40. సో హాఫ్ ఇంటూ 40 అంటే 20 వస్తుంది. 50 + 20 అంటే 70. సేమ్ ఆన్సర్ వస్తుంది వితౌట్ ఎనీ డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో అందరికి అర్థమైంది కదా, వెర్బల్ టెక్నిక్ని మనము ఎక్స్క్లూజన్ మోడల్కి కూడా అప్లై చేయవచ్చు. సింపుల్గా ఎక్స్క్లూజన్ని ఇంక్లూజన్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా. ఇప్పటివరకు యావరేజెస్లో మనము ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, ఇంక్లూజన్ మోడల్, ఎక్స్క్లూజన్ మోడల్ అనే టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే మోడల్ రీప్లేస్మెంట్ మోడల్. సో రీప్లేస్మెంట్ అర్థం ఏంటంటే ఒకరి బదులు మరొకరు వస్తూ ఉంటారు. అంటే ఒకరు వెళ్ళిపోయి ఆ స్థానంలోకి మరొకరు వస్తూ ఉంటే కనుక దాన్ని మనం రీప్లేస్మెంట్ మోడల్ అనడం జరుగుతుంది. సో ఈ రీప్లేస్మెంట్ మోడల్ నుండి మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి, ఎలా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే ఈజ్ 33 degrees and that of Monday, Tuesday, Wednesday, Thursday, Friday is given as 35 degrees. Find the temperature on Friday if the temperature on Monday is 31 degrees. I am taking the average of Sunday, Monday, Tuesday, Wednesday and Thursday. This average is given as 33 degrees and that of Monday, Tuesday, Wednesday, Thursday and Friday. This average is given as 35 degrees. Find the temperature on Friday if the temperature on Sunday is 31 degrees అంటున్నారు. ఇలా ఉంది క్వశ్చన్ మనకి. ఫస్ట్ ఈ క్వశ్చన్ రీప్లేస్మెంట్ మోడల్ ఎందుకు అయ్యింది అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూప్లో
సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉన్నారు. సెకండ్ గ్రూప్లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఈ ప్లేస్లో సండే ఉండాలి. సండే వెళ్ళిపోయి ఎవరు రావడం జరిగింది? ఫ్రైడే. అంటే సండే ఈజ్ రీప్లేస్డ్ బై ఫ్రైడే అయ్యింది. కాబట్టి ఈ క్వశ్చన్ మనకి రీప్లేస్మెంట్ మోడల్ క్వశ్చన్ అయ్యింది. రీప్లేస్మెంట్ మోడల్ క్వశ్చన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవడం కోసం దీనికి కూడా మనం వెర్బల్ టెక్నిక్ అలవాటు చేసుకోవచ్చు. వెర్బల్ టెక్నిక్ అంటే ఏంటి? వితౌట్ పెన్ అండ్ పేపర్ క్వశ్చన్కి మనం ఈజీగా ఎలా ఆన్సర్ చేసుకోవచ్చు అనేది వెర్బల్ టెక్నిక్. మనకి ఇక్కడ వెర్బల్ టెక్నిక్ అప్లై చేయడానికి మీరు చాలా ఈజీగా చేయవచ్చు. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే వీ హ్యావ్ టు పుట్ అవర్సెల్స్ 2 క్వశ్చన్స్. ఒక 2 క్వశ్చన్స్ మనం వేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా ఈజీ క్వశ్చన్స్. ఏంటంటే హూ ఈజ్ మోర్, ఎవరు ఎక్కువ అని క్వశ్చన్ అడగాలి. ఎవరిలో? గివెన్ అండ్ రిక్వైర్డ్. ఇచ్చిన అతను ఎక్కువ, కావాల్సిన అతను ఎక్కువ అని క్వశ్చన్ వేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. సండే ఇచ్చారు, ఫ్రైడే అడుగుతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అని అడుగుతున్నాను నేను. ఫస్ట్ అది తెలుసుకోవాలి ముందు మనం. నెక్స్ట్ బై వాట్ అమౌంట్, రెండో క్వశ్చన్ ఏమి వేయాలి? ఎంత ఎక్కువ అని క్వశ్చన్ వేయాలి. ఈ 2 క్వశ్చన్స్ కనుక మనం వేసుకున్నట్లయితే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. మనము ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. హూ ఈజ్ మోర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ సండే వెళ్ళిపోయి ఫ్రైడే రావటం వల్ల యావరేజ్ ఏమయ్యింది? పెరిగింది. యావరేజ్ పెరిగింది అంటే ఫ్రైడే అన్నతను సండే కన్నా ఎక్కువ తీసుకొచ్చాడని అర్థం. ఒకవేళ యావరేజ్ కనుక చేంజ్ అయ్యుండకపోయినట్లయితే సండే ఎంత తీసుకువెళ్ళాడో ఫ్రైడే కూడా అంతే తీసుకొచ్చినట్లు అర్థం వస్తుంది. యావరేజ్ పెరిగింది అంటే డెఫినెట్గా ఫ్రైడే అన్నవాడు సండే కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ హూ ఈజ్ మోర్, రిక్వైర్డ్ ఈజ్ మోర్, ఫ్రైడే ఈజ్ మోర్ దాన్ సండే. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వేసుకుందాం. బై వాట్ అమౌంట్. సో యావరేజ్లో ఎంత చేంజ్ వచ్చిందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. యావరేజ్లో చేంజ్ 2 వచ్చింది. బిఫోర్ రీప్లేస్మెంట్, ఆఫ్టర్ రీప్లేస్మెంట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్కి కూడా ఒక్కొక్కరికి యావరేజ్లో ఎంత యాడ్ అయింది? 2 యాడ్ అయింది. అంటే టోటల్గా 5 మెంబర్స్కి 5 to 10 అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే సండే వెళ్ళిపోయి ఫ్రైడే రావటం వల్ల ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్కి ఎంత బెనిఫిట్ వచ్చింది? 10 బెనిఫిట్ వచ్చింది. అంటే ఫ్రైడే సండే కన్నా 10 ఎక్స్ట్రా తీసుకొచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంటి? ఫ్రైడే ఈజ్ ఈక్వల్ సండే. ప్లస్ అనాలా మైనస్ అనాలంటే ఫ్రైడే మోర్ కాబట్టి సండే కన్నా ఎక్కువ ఉన్నాడు కాబట్టి ప్లస్ అనాలి. ఎంత ఎక్కువ? ఇదిగోండి 10 ఎక్కువ. ఆల్రెడీ మనం చెప్పేసాం ఆ విషయం. చూడండి ఆన్సర్ అయిపోయింది. సండే 31 ఇచ్చారు కదా, ఈ 10 కూడా యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 41 అని ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలాంటి డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. జస్ట్ 2 క్వశ్చన్స్ మీరు వేసుకోవాల్సింది. ఎవరు ఎక్కువ, ఎంత ఎక్కువ? ఫ్రైడే ఎక్కువ, 10 ఎక్కువ. సో సండే 31, ఫ్రైడే 10 ఎక్కువ కాబట్టి 31 + 10 ఎంత? 41. ఎంత ఈజీగా మీరు ఆన్సర్ చెప్పొచ్చు పెన్ను పేపర్ లేకుండా. రీప్లేస్మెంట్ మోడల్లోనే ఇప్పుడు మనము వేరే ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏమంటున్నారు అంటే ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే ఈజ్ 33 degrees and that of Monday, Tuesday, Wednesday, Thursday and Friday is 32 degrees. Find the temperature on Friday if the temperature on Sunday is given as 35. సో ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ రాసుకుందాం మనం. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే యావరేజ్ టెంపరేచర్ ఈజ్ గివెన్ as 33 degrees and that of Monday, Tuesday, Wednesday, Thursday and Friday average temperature is given as 32 degrees. Find the temperature on Friday if the temperature on Sunday is given as 35 degrees. So మరలా సండే ఈజ్ రీప్లేస్డ్ బై ఫ్రైడే కాబట్టి ఇక్కడ హూ ఈజ్ మోర్ అనే క్వశ్చన్ వేసుకోవాలి మనం. సండేకి ఫ్రైడేకి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో సండే వెళ్ళిపోయి ఫ్రైడే రావటం వల్ల యావరేజ్ ఏమయ్యింది? తగ్గింది. అంటే సండే కన్నా ఫ్రైడే కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది
కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. హూ ఈజ్ మోర్ అంటే ఫ్రైడే ఈజ్ లెస్, సండే ఈజ్ మోర్ అని అర్థమైపోయింది. కాబట్టి నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు, రిక్వైర్డ్ ఈజ్ ఫ్రైడే ఈజ్ లెస్ దాన్ సండే. బై వాట్ అమౌంట్ అనేది రెండో క్వశ్చన్. ఎంత తక్కువ కూడా తెలుసుకున్నాం అనుకోండి మన క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ రీప్లేస్మెంట్ వల్ల యావరేజ్ మీద ఎంత ఎఫెక్ట్ పడింది, 1 ఎఫెక్ట్ పడింది, 1 తగ్గింది. కాబట్టి ఫ్రైడే లెస్ అయ్యాడు. సో అలా ఎంతమంది మీద ఎఫెక్ట్ తీసుకోవాలి మనం, 5 మెంబర్స్ మీద ఎఫెక్ట్ తీసుకోవాలి. సో 5 మెంబర్స్, ఈచ్ వన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1, దేర్ఫోర్ ఓవరాల్ ఎఫెక్ట్ ఈజ్ 5. అంటే ఫ్రైడే సండే కన్నా 5 తక్కువ తీసుకొస్తున్నాడని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఫ్రైడే కాబట్టి సింపుల్గా సండే కన్నా తక్కువ కాబట్టి సండే -5 అనాలి. సండే ఎంత చెప్పారు మనకి, 35. కాబట్టి 35 - 5 ఎంత, 30 ఆన్సర్ వితౌట్ ఎనీ డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. మనకి వెర్బల్ టెక్నిక్ కనుక మీరు అప్లై చేసినట్లయితే చాలా ఈజీగా రీప్లేస్మెంట్ మోడల్స్ని చేసుకోవచ్చు. రీప్లేస్మెంట్ మోడల్ నుండి థర్డ్ ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు, అదే మోడల్ కొంచెం డిఫరెంట్, క్వశ్చన్ కొంచెం మారుస్తున్నారు మనకి. ఏమంటున్నారు, ఆఫ్ ది 20 నెంబర్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 19 నెంబర్స్ ఈజ్ 40 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 19 నెంబర్స్ ఈజ్ 40.5. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ ద లాస్ట్ టర్మ్స్ అని అడుగుతున్నారు. సో చూడండి, సో ఆఫ్ 20 స్టూడెంట్స్ ఫస్ట్ 19 అంటే ఏమవుతారు మనకి, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 19. వీళ్ళు ఫస్ట్ 19 అవుతారు. 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 19. వీళ్ళు ఫస్ట్ 19 అవుతారు. లాస్ట్ 19 అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్ ఎక్స్క్లూడ్ అవుతాడు. 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 20. వీళ్ళు లాస్ట్ 19 అవుతారు. సో ఫస్ట్ 19 యొక్క యావరేజ్ 40 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అట్లాగే లాస్ట్ 19 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 40.5 సెంటీమీటర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ స్టూడెంట్ అండ్ లాస్ట్ స్టూడెంట్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ రీప్లేస్డ్ బై లాస్ట్ స్టూడెంట్ కదా, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ యావరేజ్ అనేది ఎంత ఎఫెక్ట్ పడిందో అబ్జర్వ్ చేయండి. 0.5 ఎఫెక్ట్ పడింది. అలా ఎంతమందికి ఎఫెక్ట్ పడింది, 19 మెంబర్స్కి ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఫస్ట్ పర్సన్కి లాస్ట్ పర్సన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ పర్సన్కి లాస్ట్ పర్సన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. ఒక్కొక్కరికి 0.5 ఎఫెక్ట్ పడింది. అలా ఎంతమంది మీద, 19 మెంబర్స్ మీద. కాబట్టి ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ 9.5 అని చెప్పేయచ్చు. ఆఫ్ ద 6 నెంబర్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 349. సో ఫస్ట్ 5 నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 వాటి యొక్క యావరేజ్ 349 అని ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్ 2, 3, 4, 5, 6 is given as 351. Find the first number if the last number is given as 360. చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఈజ్ రీప్లేస్డ్ బై లాస్ట్ పర్సన్ కాబట్టి హూ ఈజ్ మోర్, ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయి లాస్ట్ పర్సన్ రావటం వల్ల యావరేజ్ పెరిగింది. కాబట్టి ఎవరు ఎక్కువ, లాస్ట్ పర్సన్ ఎక్కువ అన్నమాట. సో డ్యూ టు రీప్లేస్మెంట్ as the average is increased, the new person is contributing more than the old person. కాబట్టి నాకు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. 6th పర్సన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఏం క్వశ్చన్ వేయాలి, ఎంత ఎక్కువ అన్న క్వశ్చన్ వేయాలి. సో యావరేజ్లో ఎఫెక్ట్ ఎంత వచ్చింది, 2 ఎఫెక్ట్ అయ్యింది. అలా ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యింది, 5 మెంబర్స్కి. కాబట్టి 5 మెంబర్స్కి ఒక్కొక్కరికి 2 ఎఫెక్ట్ చొప్పున ఓవరాల్ ఎఫెక్ట్ అన్నది 10 అవుతుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్ మోర్, ఫస్ట్ పర్సన్ లెస్. కాబట్టి ఫస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ లాస్ట్ పర్సన్ మైనస్, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ లెస్ ఉన్నాడు కాబట్టి మైనస్. ఎంత లెస్ చేయాలి, 10 లెస్ చేయాలి. చేస్తే ఆన్సర్ ఏమవుతుంది, 350 అవుతుంది. దట్స్ ఇట్. సాధనలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లిమిటెడ్ స్ట్రిక్ట్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే, సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి.
Thank you very much for watching these videos.